నిజానికి తల్లులు కూడా పిల్లలు త్వరగా తినాలని అదొక చాలా బ్యాడ్ హ్యాబిట్. కుక్కి పెడుతూ ఉంటారు, టీవీ చూసి పెడుతూ ఉంటాడు వాడికి. వాడు మొబైల్లో ఉంటాడు ఫస్ట్. చిన్నప్పుడు మనకి ఫుడ్తో ఎలాంటి యునో వాట్ టు సే అనుబంధం అంటారు. ఫుడ్ని నువ్వు ఎలా ఓన్ చేసుకుంటావు, నీ నీ ఆలోచనల్లో ఫుడ్ని నువ్వు ఎలా చూస్తున్నావు, ఒక పనిష్మెంట్ లాగా చూస్తున్నావా, లేకపోతే ఇష్టంగా తింటున్నావా, ఒక నరిష్మెంట్ లాగా చూస్తున్నావా? తినాలి కాబట్టి తింటున్నాం, ఒకవైపు ఫోన్ పట్టుకొని ఒకవైపు లోపల పడేసాం. నేనైతే ఫోన్ ఒక్కటే వద్దు, కనీసం టీవీ చూసినా పర్లేదు. మీ మైండ్ ఏదైనా మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ దాకైనా ఉంటుంది, కానీ ఫోన్ చూసారంటే ఒకవైపు ఇలా మీరు స్క్రోల్ చేయాలి కంటిన్యూస్ గా. ఇది ఈ కోఆర్డినేషన్ మైండ్ అసలు చేసుకోలేదు. సో ఆల్వేస్ హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ మనకి ఎలా అయితే ఇన్వాలంటరీగా అవుతుందో, మన డైజెషన్, కెమికల్ డైజెషన్ కూడా ఇన్వాలంటరీగా అవుతుంది అనమాట. అది చిన్నప్పటి నుంచి ఫుడ్తో రిలేషన్ మనకి పిల్లలకి డెవలప్ చేయాలి. ఆ రిలేషన్ లేనప్పుడు రేపొద్దున వాడు ఫుడ్ని పనిష్మెంట్ లాగే చూస్తాడు. వాళ్ళు నమలడం అంటే నమిలే విధానం, నమల ఎట్లా ఎంత అంటే దాన్ని ఎట్లా చెప్తాము పిల్లలకైనా నేర్పించడం, పిల్లలకి నేర్పియాలన్నా అది కౌంట్ చేసుకొని నమల. బై డిఫాల్ట్ టెక్స్ట్ బుక్స్ చెప్పేది ఏంటి అంటే మాస్టిగేషన్ అంటాం. అంటే ఈ ఆవులు ఇవన్నీ ఎంతసేపు అయితే నములుతాయి, ఒక సాఫ్ట్ యాపిల్ సాస్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా నమలండి అని చెప్తాం. కానీ అంతసేపు మన ఎవరికి ఓపిక ఉండదు. యాపిల్ సాస్ కన్సిస్టెన్సీ అంత లేకపోయినా యూ షుడ్ నో వెన్ టు స్వాలో. అది మీకు ఎప్పుడు తెలుస్తుంది? నేనేదో 2 times నమలండి, 3 times నమలండి అని చెప్పినంత మాత్రాన మీ మైండ్ దాన్ని ప్రాసెస్ చేసుకోలేదు. అది ఒక రోజు కాన్షియస్గా చేసుకోగలరు కానీ రోజు చేసుకోలేదు. సో ఎప్పుడైతే డిస్ట్రాక్షన్ ఉంటుందో, టీవీ ఉంటుందో, మీకు అసలు తెలియదు మీరు ఎన్నిసార్లు చేస్తున్నారో, ఎప్పుడు మింగేస్తున్నారో కూడా తెలియదు. సో అది బై డిఫాల్ట్ మీ బాడీ మీకు ఇండికేషన్ ఇవ్వాలి. సో దిస్ ఈస్ ద టైమ్ యూ కెన్ గల్ప్ ఇట్ డౌన్ అని మీకు ఆ ఇండికేషన్ మీ బ్రెయిన్ ఇవ్వాలి. అట్లా ఫోకస్ చేసుకోవాలి. సో నేను ఇప్పటికీ ఆలోచించుకుంటాను, మా చిన్నప్పుడు అంతా ఎలా తిన్నాం మనము, ఫోన్ లేవు కదా, ఏం చేసి ఎంటర్టైన్ అయ్యాం. ఇప్పుడు బాత్రూమ్ వెళ్ళినా కూడా ఫోనే తీసుకెళ్తున్నాం. అప్పుడు ఏముండేది, ఏం లేదు కదా, అందరికి ఫ్రీ మోషన్ అయ్యేది. ఇప్పుడు గంటలు కమోడ్ మీద కూర్చుంటారు, కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. సో ఇలాగా చిన్న పిల్లల్లో మనం మాట్లాడుకున్నట్టు ఏదో వాడిని తినాలి కాబట్టి తినేసి వాడికి ఫుడ్తో రిలేషన్ని దూరం చేస్తున్నాం. ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి హెల్త్ కండిషన్స్. ఖచ్చితంగా వాడు ఫుడ్ని అప్రిషియేట్ చేయడు, అండ్ ఫుడ్ ఇంపార్టెన్స్ తెలియదు, దాంట్లో న్యూట్రిషన్ ఆస్పెక్ట్ వాడికి అర్థం కాదు. అమ్మో మా అమ్మ గిన్నె పెట్టుకొని వస్తుంది, నేను పరిగెత్తేస్తాను. సో ఫుడ్ ఒక ఎవర్షన్ వస్తుంది. ఎవర్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈజీగా ఫింగర్ ఫుడ్స్ ఉంటాయి కదా, ఈ చిప్స్ లేకపోతే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్, అవి బాగా ఇష్టంగా ఉంటాయి. ఎందుకంటే వాడు అటెన్షన్ పే చేస్తాడు. అది కలర్ఫుల్గా ఉంటుంది, హై ఇన్ సాల్ట్, హై ఇన్ షుగర్ ఉంటుంది, మీ బ్రెయిన్ వెంటనే స్టిమ్యులేట్ అవుతుంది. తిన్న తర్వాత ఒక చిప్స్తో ఆపినోడు ఎవరైనా హిస్టరీలో ఉన్నారు? ఎవరు ఉండరు. ప్యాకెట్ చిప్స్ అయిపోయినా ఇంకా తినాలనిపిస్తూనే ఉండదు. బికాజ్ హై షుగర్, హై సాల్ట్ కంటెంట్ ఎప్పుడు కూడా మీ బ్రెయిన్ని మళ్ళీ అడిగేలాగా ట్రిగర్ చేస్తూనే ఉంటాయి. ఎవరు స్టాప్ చేయలేరు. అలా ఎడిక్షన్స్ పిల్లలు స్టార్ట్ అవుతాయి బికాస్ వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ మీద ఎవర్షన్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, హై షుగర్ అన్నారు. ఈ మధ్య సిబిఎస్ఈ స్కూల్స్ లో షుగర్ బోర్డ్స్ పెడుతున్నారు. ఎందుకంటే షుగర్ ఎక్కువ ఇంటేక్ అవ్వటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి అవగాహన కల్పించడానికి అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం. దాని గురించి మీరు ఏం చెప్తారు? షుగర్ ఖచ్చితంగా ఇప్పుడు మన చిన్నప్పుడు చూసుకుంటే, నేను ఇంతకు ముందు కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను, మనకి చక్రాలు, చెక్కలు, ఇంట్లో చేసిన గవ్వలు ఇలా ఇచ్చినప్పుడు అరిసెలు మన ముందు ఒక డబ్బా పెట్టినా కూడా మనం గుప్పెడు తీసుకొని తినగలమేమో, మాక్సిమం అంతే తినగలం. బికాస్ దాంట్లో మనకి మళ్ళీ అడిగే అంత టేస్టీ ఫ్యాక్టర్స్ ఉండవు. సెటైటీ తీసుకొస్తే అది ఇంట్లో చేస్తాం, ఫ్రెష్గా చేస్తాము, మన కళ్ళ ముందే ఎలా చేస్తాం తెలుస్తుంది. అమ్మ ప్రేమగా మనతో కూర్చోబెట్టుకొని మనతో కూడా కొంచెం మనం ఇన్వాల్వ్ అవుతాం. ఎప్పుడు పిండి వంటలు చేసినా కూడా మనం పక్కన ఉంటాం, ఇన్వాల్వ్ అవుతాం. సో ఆ ఫుడ్ ఎలా ప్రిపేర్ అవుతుందో నీకు తెలుసు, అండ్ నీకు ఆ ఫుడ్తో ఒక రిలేషన్ ఏర్పడింది, అండ్ అకేషనల్లీ యూ అప్రిషియేట్ ఇట్. మనం వెయిట్ చేస్తాం, ఏదో పండుగ వస్తుంది దీనికోసం అని చెప్పి వెయిట్ చేస్తాం. అక్కడ మనం లడ్డూలు తిన్నాం, మనం అరిసెలు తిన్నాం, ఎంత ట్రెడిషనల్ ఫుడ్లో అరిసెలు తిన్నాం, గవ్వలు తిన్నాం, కజ్జికాయలు తిన్నాం. ఇన్ని తిన్నప్పుడు రాని ఎడిక్షన్ ఎందుకని? మనం అది కూడా షుగరే, బెల్లంతో చేసినా షుగర్తో చేసినా అది స్వీటే మనకి ఏదైనా. మరి మన చిన్నప్పుడు ఏ స్కూల్ వాళ్ళు షుగర్ తినొద్దు అని మనం ఎందుకు చెప్పలేదు? బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు గవర్నమెంట్ రియలైజ్ అయ్యి ఇంత పెద్ద స్టెప్ తీసుకొని ఎడ్యుకేట్ చేయాలన్న స్టేజ్కి ఎందుకు వచ్చామంటే, ఇప్పుడు షుగర్కి ఆల్టర్నేటివ్స్ మనం అంటే ఈజీగా ఒక కేక్. మన చిన్నప్పుడు కేక్ అంటే బర్త్డే పార్టీ అయితేనే కేక్, అసలు అది ఒక లగ్జరీ మన అందరికి. నిజమే.
సో అలాంటిది ఇప్పుడు కన్వీనియన్స్ కోసం స్విగ్గీ జొమాటోస్ ఒక క్లిక్లో 5 minutesలో మీ ఇంటి ముందు ఉంటాడు. అది కొద్దిగా మిడిల్ ఏజ్ పిల్లలందరికీ, సెకండరీ స్కూల్ పిల్లలందరికీ తెలుసు. స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవడం ఎలాగో తెలుసు, జొమాటోలో పెట్టుకోవడం. కిరాణా కొట్లు పోయినాయి, స్విగ్గీ జొమాటోలు వచ్చినాయి. సో అండ్ వెరైటీ ఆఫ్ షుగర్స్, మన చిన్నప్పుడు చాక్లెట్, డైరీ మిల్క్ ఇంతే ఉండేది. ఇప్పుడు వెరైటీ ఆఫ్ షుగర్ ఆల్టర్నేటివ్స్, షుగర్స్ బాగా ఎక్కువైనాయి. కూల్ డ్రింక్స్ లేకపోతే ఈ చాక్లెట్స్లో వెరైటీస్ కానివ్వండి, ఏదో ఒకటి ఆఫ్టర్ స్కూల్ స్నాక్ కింద షుగరే పెడుతున్నారు పిల్లలకి. మనం ఆల్రెడీ తినే ఇడ్లీ, దోశ, రైస్ ఎప్పుడైతే ప్రోటీన్ బ్యాలెన్స్డ్గా తీసుకోమో అది ఒక ఫార్మ్ ఆఫ్ షుగర్నే మన బాడీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఈ ఎడిషనల్ షుగర్ తీసుకున్నప్పుడు పిల్లల్లో ఒబెసిటీ రావడానికి, గట్ మైక్రోబియోమ్ డిస్టర్బ్ అవ్వడానికి, మీరు అసలు మంచి ఫుడ్ మీ బాడీకి ఇవ్వట్లేదు, లేదా యాంటీ న్యూట్రియంట్స్ ఎక్కువ ఇస్తున్నారు. షుగర్ ఒక యాంటీ న్యూట్రియంట్ కింద వస్తుంది అనమాట. సో యాంటీ న్యూట్రియంట్స్ ఎక్కువ ఇస్తున్నారా, మీ గట్ మైక్రోబియం డిస్టర్బ్ అవుతుంది. ఎదిగే పిల్లలు, మినార్కి అటెండ్ అవ్వాల్సిన పిల్లలు వీళ్ళందరూ. సో వాళ్ళకి తొందరగా పీరియడ్స్ రావడం అండ్ ఫుడ్ కలర్స్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్. యశోద గారు, మనం అందరం షుగర్ షుగర్ అని అనుకుంటున్నాం, కానీ ఇక్కడ ఎక్కువ హిడెన్ ప్రాబ్లం నాకు ఏమని అనిపిస్తుంది అంటే, ఒక కేక్ చేసినప్పుడు అది ఒక నెల ఎలా ప్రిజర్వ్ అయ్యి ఉంటుంది, ఎలా ఉంటుంది. లేకపోతే ఒక కుకీ చేసినప్పుడు నీకు అది ఒక నెల కాదు, దాని షెల్ఫ్ లైఫ్ 1 year కూడా వాటికి షెల్ఫ్ లైఫ్ వస్తున్నాయి. ఎలా ఉంటున్నాయి దాంట్లో నువ్వు ప్రిజర్వేటివ్స్, ఏదో మనకి తెలియని ప్రిజర్వేటివ్ ఉంటుంది. ఇంతకుముందు మేము చదువుకున్నాం ప్రిజర్వేటివ్ అంటే సిట్రిక్ యాసిడ్, మా అంతే, అదొక్క నాలెడ్జే ఉండేది. కానీ ఇప్పుడు పేర్లు తెలియని నెంబర్స్, ఈ 125 మీరు వెనక్కి తిరిగి చెప్తే, రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఈ కలర్స్ అన్నీ కూడా ఎవరు ప్రాపర్గా స్టడీ చేసి దాన్ని రీసెర్చ్ చేసి ఓకే ఇది సేఫ్ టు యూజ్ అని చెప్పినవి లేవు. ఎక్కడైతే సేఫ్ టు యూజ్ కలర్స్ అని వస్తాయి, సింథటిక్ కలర్స్, ఇవన్నీ కూడా కంపెనీస్ వాళ్ళ ఓన్ రీసెర్చ్ వాళ్ళు చేసుకొని, వాళ్ళ ఆర్టికల్స్ వాళ్ళు పబ్లిష్ చేసుకొని మన జనాలు నమ్మిస్తారు లైక్ ఇట్ ఈస్ సేఫ్ అని. ప్రాపర్గా ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది, సే లైక్ మనకి యాపిల్ సైడర్ వెనిగర్ వచ్చింది, ఆల్ ఆఫ్ ఎ సడన్ మార్కెట్లోకి వచ్చింది. అదేంటి, ఒక పెద్ద కంపెనీ లాంచ్ అయ్యేటప్పుడు వాడు ఒక హైప్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇది కొత్త మార్కెటింగ్ టాక్టిక్స్ అనమాట. నువ్వు లాంచ్ అవ్వక ముందరనే నువ్వు నాయిస్ చేస్తావు సోషల్ మీడియాలో. ఈ కోవిడ్ నుంచి చూసిన బిహేవియర్ నాదితే. సో నువ్వు లాంచ్ అవ్వక ముందే ఏదో రోగాన్ని క్రియేట్ చేసుకుంటూ దానికి సొల్యూషన్ ఇది అని చెప్పుకుంటూ 1 year తర్వాత నువ్వు దాని ప్రోడక్ట్ లాంచ్ చేసుకుంటావు. సో ఇలా కీటో డైట్ అప్పుడు కూడా చూడండి, ఇప్పుడు కీటో ఫుడ్ వచ్చేసింది, కీటో చాక్లెట్స్, కీటో బిస్కెట్స్, కీటో ఆయిల్ అంటే నాకు తెలియదు, ఇంకా కీటో కుకీస్ అంటే నాకు తెలియదు. సో ఇలాగా నీకు ఒక వైరల్ అయ్యే ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటూ, ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకుంటూ దాన్ని నీకు ఒక ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేస్తాం. సేమ్ లైక్ ఇప్పుడు మనం షుగర్ మీద కూడా ఇంతే ఎంఫసైజ్ చేస్తున్నాం, ఆల్టర్నేటివ్స్, షుగర్ ఆల్టర్నేటివ్స్ అని, చాక్లెట్స్, బిస్కెట్స్ అని చెప్పి మొత్తం మార్కెట్లోకి వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ చాలా మంచికి, అట్లీస్ట్ పిల్లలు అర్థం చేసుకుంటారు. ఒక టిన్, ఒక కూల్ డ్రింక్ తాగితే దాంట్లో 20 grams ఆఫ్ షుగర్ అంత ఉన్నాయి అని తెలుస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం పిల్లలు మిస్లీడ్ అవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. పిల్లలే కాదు, పేరెంట్స్ కూడా మిస్లీడ్ అవుతారు. ఎలా అంటే, ఇప్పుడు మీరు షుగర్ బ్యాడ్ అని చెప్పినప్పుడు మీ ఉద్దేశంలో షుగర్ అని రాసి ఉంటే అది బ్యాడ్, కానీ నో షుగర్ అని రాసిందంతా గుడ్ కదా, బెల్లంతో చేసిందంతా మంచిది. కానీ మీరు తినే వైట్ షుగర్ అయినా, బ్రౌన్ షుగర్ అయినా, పామ్ షుగర్ అయినా, జాగ్రీ అయినా ఒకటేలాగా బాడీ మెటబలైజ్ చేసుకుంటుంది. దానికి మీరు బెల్లం తిన్నారా, షుగర్ తిన్నారా తెలియదు, ఎఫెక్ట్ సేమ్ ఎఫెక్ట్. మనం ఏమని కన్విన్స్ అవుతాం, బెల్లంలో ఐరన్ ఉంటుంది అంటాం. ఎంత మోతాదు తింటే మీకు ఎంత ఐరన్ వస్తుంది? ఇప్పుడు 1 teaspoon తింటే మీకు దాంట్లో ఐరన్ నెగ్లిజిబుల్. ఒక 10 grams తింటే కొన్ని మిల్లీగ్రామ్స్ వస్తాయేమో. ఆ ఐరన్ కోసం మీరు 10 grams ఆఫ్ బెల్లం అయితే తినరు కదా, తినకూడదు కూడా. సో 10 grams ఆఫ్ షుగర్ అయినా, 10 grams ఆఫ్ బెల్లం అయినా మీ బాడీ దాన్ని గ్లూకోజ్ కిందనే మార్చుకుంటుంది. అదేమి బెల్లం తిన్నారు కదా అని చెప్పి ఇంకేదో కాంపోనెంట్ కింద మార్చుకోదు. షుగర్ ఈజ్ షుగర్. సో ఇప్పుడు ఈ బిగ్ కంపెనీస్ అన్నీ చాలా స్మార్ట్ మూవ్ చేస్తాయి. ఏమని, ఆ చాక్లెట్ మీద షుగర్ ఫ్రీ రాస్తే, బిస్కెట్ మీద షుగర్ ఫ్రీ రాస్తే, ఇప్పుడు మీరు స్వీట్ షాప్కి వెళ్ళండి, షుగర్ ఫ్రీ లడ్డూలు ఉంటాయి. సో అన్ని బెల్లమే. మళ్ళీ ఇప్పుడు షుగర్ ఫ్రీ మిల్క్ పౌడర్స్ వస్తాయి. అక్కర్లేని ప్రోడక్ట్స్ అన్నీ కూడా షుగర్ ఫ్రీ అన్న కన్వీనియన్స్తో పెట్టేస్తారు. దాట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఈ మార్కెట్స్ ఎక్కడికి వెళ్ళవు యశోద గారు, వాళ్ళు ఆ స్పేస్ని
వదిలి ఎక్కడికి వెళ్ళరు. పిల్లల్ని మళ్ళీ మళ్ళీ ఎలా తీసుకురావాలి వెనక్కి, పేరెంట్స్ని ఎంత కన్విన్సింగ్గా మనం లేబుల్ చేస్తే వాళ్ళు మళ్ళీ నా దగ్గరకు వస్తారు అన్నది చూస్తాడు. ఇప్పుడు నార్మల్ మ్యాగీ తినమంటే అన్హెల్దీ అనుకుంటాం, ఆటా మ్యాగీ తింటే హెల్దీ, స్పినాచ్ మ్యాగీ తింటే సూపర్ హెల్దీ. వెనక్కి తిప్పి చూస్తే స్పినాచ్ మ్యాగీలో మీకు 1% స్పినాచ్ ఉండింది, 100లో 1% స్పినచ్. ఆ గ్రీన్ కలర్ చూసి మనం ఓకే ఇది ఇంకా హెల్దీ ఆప్షన్, మా వాడికి నేను నార్మల్ మ్యాగీ పెట్టాను స్పినాచ్ మ్యాగీ పెడతాను అంట. సో ఎప్పుడు కూడా ఈ బిగ్ కంపెనీస్ దే ఆల్వేస్ ట్రై టు స్నీక్ ఇన్, ఎలాగోలా మీ దాకా వస్తాయి, అవి మిమ్మల్ని కన్విన్స్ చేస్తాయి, బట్ యూ షుడ్ బి వెరీ స్మార్ట్.